మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్లో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్రం నూనె దిగుమతులపై ఆయిల్ పామ్ రైతుల లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయని, ఆయిల్ పామ్ తో పాటు ఇతర పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాల నిర్మూలన, మార్కెట్లో దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఓ కుటుంబం పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు భూ వివాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంజనీర్గా మారిపోయారు. మెట్పల్లి పురపాలక పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పురపాలక అధికారులు మురుగు కాలువ నిర్మిస్తున్నారు. ఆ పనులు చూసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే 7 మీటర్ల పైన ఉన్న కాలువకు 3 మీటర్ల పైపులు బిగిస్తున్న పనులను చూసి స్వయంగా మీటర్తో కొలిచారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పైపులను తొలగించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బయ్యారం సహకార సంఘం అధ్యక్షుడిని తొలగించాలని మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి సొసైటీ డైరెక్టర్లు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, సొసైటీ డైరెక్టర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా సహకార సంఘం అధికారిని విజయకుమారిని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం న్యాయం చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇవాళ రేపు జరిగే జాతీయ సదస్సుకు సర్వం సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కన్హా శాంతివనంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. విజన్ ఇండియా 2047, ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనే అంశాలపై జరిగే కార్యక్రమానికి దేశంలోని వివిధ వర్సిటీల ప్రతినిధులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన పెట్టుబడుల మోసం కేసులో ప్రధాన నిందితురాలు రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పలువురి నుంచి కోట్ల రూపాయలు సేకరించి మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు వివిధ కోణాల్లో కేసును లోతుగా విచారిస్తున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగిత్యాలలోని కండ్లపల్లి మోడల్ స్కూల్లో కనిపించకుండా పోయిన 7వ తరగతి బాలిక ఎస్కే హస్త అనే బాలిక ఆచూకీ లభ్యమైంది. లేఖ రాసి వెళ్లడంతో జగిత్యాల రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. 2 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు బాలికను మధ్యప్రదేశ్ గ్వాలియర్లో అక్కడి రైల్వే పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు బాలికకు పెళ్లి చేస్తామని చెప్పడంతో అదృశ్యమైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ కు రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని ఖమ్మం జిల్లా ఏన్కూరులో పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా బియ్యం లోడ్తో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. 300 క్వింటాళ్ల బియ్యం కనిపించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు బియ్యం నమూనాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని పోలీసు అధికారులు దగ్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో వివిధ కేసుల్లో 696 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 3.5 కోట్ల రూపాయలు ఉంటుంది. 696 కిలోల గంజాయి బస్తాలను ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట సమీపంలోని ఓ కర్మాగారానికి తరలించి అధికారుల సమక్షంలో నిప్పుల్లో వేసి కాల్చివేశారు.